ఒక మనిషికి ఒక వింతైన బహుమతి వచ్చింది. ఆ బహుమతి తెరిచి చూస్తే లోపల ఒక గడ్డగట్టిన పెంగ్విన్ ఉంది. అది బొమ్మ అనుకొని టేబుల్ మీద పెట్టాడు. అతను ఫోన్లో మాట్లాడడం మొదలుపెట్టాడు. అంతలో ఆ పెంగ్విన్ బతికొచ్చి కదలడం మొదలుపెట్టింది. ఫోన్ కాల్ ముగించిన తర్వాత జాక్ కిందకి చూసి షాక్ అయ్యాడు. అప్పుడు అతనికి అర్థమైంది, ఆ పెంగ్విన్ నిజమైనది. జాక్ జాగ్రత్తగా దాన్ని తీసుకున్నాడు. పెంగ్విన్ కూడా జాక్ కి ఒక చిన్న బహుమతి ఇచ్చింది. జాక్ దాన్ని బాతబ్ లో వేసి లోపల ఐస్ వేశాడు. తర్వాత ఇంటి నుండి బయటకు వెళ్ళాడు. కానీ పెంగ్విన్ పొరపాటున నీటి కొలాయిని తెరిచింది. కాసేపట్లో బాటబ్ నీళ్లు నిండిపోయింది. పెంగ్విన్ ఆనందంగా ఈత కొడుతూ ఉంది. జాక్ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు బాత్రూమ్ నీళ్లతో నిండిపోయింది. తలుపు తెరిచిన వెంటనే నీళ్లు బలంగా బయటకు నెట్టాయి. జాక్ పడిపోకుండా తప్పించుకున్నాడు. పెంగ్విన్ అతని దగ్గరికి వచ్చి వెనక్కి తిరిగి తోక చూపించి మళ్ళీ ఒక బహుమతి ఇచ్చింది. మరుసటి రోజు ఉదయం పెంగ్విన్ గట్టిగా శబ్దం చేసి జాక్ ను భయపెట్టింది. కోపంతో అతను పెంగ్విన్ ని గది నుండి బయటకు తీసుకువెళ్లి నీళ్లు నేల మీద పోసి బలంగా బయటకు తోసేశాడు. ఇప్పుడు తాను దాని నుండి విముక్తి పొందానని అనుకున్నాడు. కానీ అప్పుడే హోటల్ మేనేజర్ వచ్చి, ఇదిగో నీ పెంగ్విన్ తీసుకో అన్నాడు. జాక్ ఇది నాది కాదు అన్నాడు. కానీ అంతా సీసీటీవీలో రికార్డ్ అయింది కాబట్టి జాక్ దాన్ని తిరిగి తీసుకోవాల్సి వచ్చింది. అదే రోజు జాక్ కి మరో పార్సల్ వచ్చింది. ఈసారి ఒకటి కాదు, చాలా పెంగ్విన్స్ ఉన్నాయి. ఇప్పుడు జాక్ వాటిని చూసుకోలేకపోయాడు. ఇల్లంతా అస్తవ్యస్తంగా మారిపోయింది. అప్పుడే తన భార్య పిల్లలు ఇంటికి వచ్చారు. అప్పుడు వాళ్ళు చాలా కోపడతారని జాక్ అనుకున్నాడు. జాక్ పిల్లవాడికి తన భార్యకి పెంగ్విన్స్ చాలా బాగా నచ్చాయి.